హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అనమాట. అంటే యువర్స్ దెమ్ అనమాట. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ని కలుసుకోండి 3 times. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గా భవానీ మాత. ఓకే, ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఇంకొకసారి కలుపుతాను. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఓకే, ఓకే ఓకే ఇక్కడ మీ ఫీలింగ్స్ వస్తాయండి, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్. ఓకే, ఇక్కడ మీకేంటంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మీరు ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అని ఆలోచన అయితే చేస్తున్నారండి. మీరు ఈ రిలేషన్షిప్ నిలబెడితే బాగుండు, ఈ రిలేషన్షిప్ని ఆ పర్సన్ నిలబెట్టుకుంటే బాగుండు, ఈ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ వస్తే బాగుండు అని ఆలోచన అయితే మీరు చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా, అసలు నేను నిలబెట్టుకోవాలా ఈ రిలేషన్షిప్ని అన్న వైజ్గా మీరు ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా నిలబెట్టుకోవాలి, అసలు ఎలా స్టెప్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల మైండ్ అంతా అలజడిగా ఉంది. ఏ విధంగా ఆ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అండి, ఎలా చేస్తే ముందుకు వెళ్ళగలుగుతాను, ఏమీ అర్థం కావట్లేదు, మైండ్ అంతా అలజడిగా ఉంది, ఎటూ తేల్చుకోలేకపోతున్నాను, డిప్రెషన్ లాగా అనిపిస్తోంది, ఆలోచనలు అనేవి చుట్టేస్తున్నాయి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, రిలేషన్షిప్లో ఎలా స్టార్ట్ అవ్వాలి, అసలు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, కన్ఫ్యూజన్గా ఉంది. ఓకేనా? మీ పర్సన్కి ఇలా ఉంది, మీకు ఇలా ఉంది. మీ ఫీలింగ్స్ చూసి తర్వాత మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ చూద్దాం. ఇక్కడ మీ ఫీలింగ్స్ మీకు ఎంతవరకు రెజనేట్ అవుతాయో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజనేట్ అవుతాయి. ఓకేనా? మీకు 100% అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా 100% రెజనేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే మీకు మీ రిలేషన్షిప్ పట్ల వాళ్ళు ఒక ఛాన్స్ తీసుకుంటే బాగుండు, నేనేమన్నా స్టెప్ తీసుకోవాలా, నేనేమన్నా రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలా, ఒక ఛాన్స్ తీసుకుందామా అన్న ఆలోచనలు మీకు వస్తున్నాయి. మైండ్ అంతా అలజడిగా ఉంది. ఎందుకంటే గతంలో ఈ పర్సన్ మోసం చేసి వెళ్ళిపోయాను ఈ రిలేషన్షిప్ పట్ల, కానీ ఇప్పుడు నేను స్టెప్ తీసుకుంటే మళ్ళీ నేనే వెంటపడినట్టుగా ఉంటుంది. గతంలో నేను వెంటపడి ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను, ఇప్పుడు నా వల్ల కాదు, వీళ్ళంతటికి వీళ్ళే స్టెప్ తీసుకుంటే బాగుండు, లేదా నేను స్టెప్ తీసుకోవాలా అని ఆలోచన మీకు వస్తుంది. దానివల్ల మీకు ఏంటంటే హెడేక్గా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు, అసలు ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, తెలియని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అన్నమాట మీకు. ఓకేనా? చెప్పానా? కన్ఫ్యూజన్ అయిపోతున్నారు, మీరు కూడా స్టక్ అయిపోయారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు, కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళ పట్ల మీకు కూడా ఫీలింగ్స్ ఎమోషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే మీకు సడన్గా గుర్తొస్తున్నారో దానికి కూడా మీకు తెలియని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకు వీళ్ళు ఈ పర్సన్ సడన్గా గుర్తొస్తున్నారు, సడన్గా రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనిపిస్తుంది, నాకే ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ ఆ పర్సన్ వైజ్గా ఏ స్టెప్ తీసుకోవట్లేదు కదా. ఆ పర్సన్ మనసులో ఏముంది, ఆ పర్సన్ అసలు రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేస్తారా లేదా, అసలు నిలబెట్టుకుంటారా లేదా, లేదా మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ గతంలో మోసం చేస్తారా,
అసలు ఏంటి ఈ రిలేషన్షిప్, అసలు ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది, దేనివల్ల నాకు ఇలా అనిపిస్తుంది, ఏమీ అర్థం కావట్లేదు, మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, నాలుగు వైపులా చుట్టేసినట్టుగా సమస్యలన్నీ ఒకసారి చుట్టేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ వైజ్గానే ఎక్కువ ప్రాబ్లం మీరు ఫీల్ అవుతున్నారు. కానీ చిన్న చిన్న బయట సమస్యలు, చిన్న చిన్న సమస్యల్ని కూడా మీకు పెద్దగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పర్సన్ వైజ్గా మీరు ఫీల్ అయ్యే ఫీలింగ్కి బయట సమస్యలు, చిన్న సమస్యలు కూడా పెద్దగా అనిపిస్తున్నాయి. ఈ పర్సన్ వైజ్గానే కాదు, మీకు కూడా బయట సమస్యలు ఉన్నాయి, ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయి. దానివల్ల కూడా మీకు కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ అనేది తీసుకుంటాను, నా లైఫ్లో ఎప్పుడు ఆనందం అనేది వస్తుంది, ఓకేనా, నేను ఎప్పుడు ఈ రిలేషన్షిప్ పట్ల సంతోషంగా లేను. గతంలో అయినా సరే, అంటే వీళ్ళకి మీరు ప్రేమని పంచడానికే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు మీ వైపుగా మీరు సంతోషంగా ఉన్నారా లేదా, మీరు ఈ రిలేషన్షిప్ వల్ల ఎలా ఉన్నారు, ఈ రిలేషన్షిప్ పట్ల సంతోషంగా ఉన్నారా లేదా, నేను మీకు ఇవ్వగలిగిన ప్రేమని ఇస్తున్నానా లేదా అని కూడా ఈ పర్సన్ తెలుసుకునేవారు కాదు గతంలో కూడా. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో మళ్ళీ లైఫ్లో, అంటే ఈ పర్సన్ వైజ్గా మళ్ళీ అదే ఎదుర్కోవాల్సి వస్తుందేమో. ఈ పర్సన్ అసలు మారారా లేదా, అదొక కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తుందన్నమాట. ఓకేనా, ఈ పర్సన్ అసలు మారారా లేదా, అసలు ఈ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నారు, అసలు ఈ రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకుంటారా లేదా, నాకేమీ అర్థం కావట్లేదు, మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. నేను స్టెప్ తీసుకుందాము అంటే గతంలో చేసినట్టు మళ్ళీ అలాగే చూపిస్తారేమో. నేను ఇచ్చినంత ప్రేమని, కేరింగ్ని వాళ్ళు నాకు తిరిగి ఇవ్వకపోగా మోసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ నా రిలేషన్షిప్లోకి మళ్ళీ ఒకవేళ వచ్చినా సరే మళ్ళీ అలాగే చేస్తారేమో, సేమ్గా చేస్తారేమో అన్న వైజ్గా మీకు ఆలోచనలు అనేవి వస్తున్నాయి అన్నమాట. గతంలో వీళ్ళు ఫస్ట్లో బాగానే ఉన్నారు మీకు, అంటే మీ లైఫ్లోకి వచ్చినప్పుడు కొంతకాలం బాగానే ఉన్నారు. తర్వాత మాత్రం వీళ్ళు నిజ స్వరూపాలు అనేవి బయట పెట్టారు. అప్పటి నుంచి మీకు అర్థమైనా సరే వీళ్ళు కావాలి అని అనుకుని ఈ రిలేషన్షిప్ పట్ల ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఒకసారి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరే మా వెంట పడాలి, మేము మీ వెంట పడటం కాదు అన్నట్లుగా ఈ పర్సన్ బిహేవ్ చేస్తున్నారు. అండ్ మీకు ప్రేమ చూపించకపోవటం, కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయకపోవటం అప్పటి నుంచి స్టార్ట్ చేశారనమాట. కొన్ని రోజులు పోయిన తర్వాత నుంచి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అని మీరు ప్రశ్నించినా కానీ మీ పర్సన్ సమాధానం చెప్పేవాళ్ళు కాదనమాట. ఇక ఇలాగే ఉంటుందేమో మళ్ళీ, ఒకవేళ నేను స్టెప్ తీసుకున్నా తను స్టెప్ తీసుకున్నా ఇలాగే వస్తుందేమో రిలేషన్షిప్. అదే కాక మళ్ళీ బయట సమస్యలు కూడా ఉన్నాయి నాకు, ఈ సమస్య చాలదంటూ మళ్ళీ బయట సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఎలా దాటుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏమీ అర్థం కావట్లేదు అన్న కన్ఫ్యూజన్ కూడా మీలో ఉంది. ఓకేనా, మీరు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మీకు ఈ రిలేషన్షిప్ పట్ల. మీరు గతంలో చాలా బాధపడ్డారు, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ కూడా బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల. ఎందుకంటే ఆ పర్సన్ మోసం చేశారు గతంలో, ఇప్పుడు మళ్ళీ అదే మోసం చేస్తారేమో అన్న కన్ఫ్యూజన్ మీలో ఇప్పటికీ ఉంది. దానివల్ల కూడా మీరు ఇంకా అదే మోసం అవుతుందేమో, పెయిన్ అనుభవిస్తున్నారనమాట, అదే మోసం అవుతుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఏంటంటే గతంలో మీ లైఫ్లోకి వచ్చిన మొదట్లో మీ పట్ల చాలా కేరింగ్గా ఉండేవాళ్ళు, అంటే ఒక మదర్ నేచర్ లాగా, అంటే మీ జెండర్ని బట్టి తీసుకోండి, చాలా ప్రేమగా చూపించేవాళ్ళు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, ఫాదర్ లాగా చూసుకునేవాళ్ళు, లేకపోతే మదర్ లాగా చూసుకునేవాళ్ళు. మీరు బాయ్స్ అయితే మదర్ లాగా చూసుకునేవాళ్ళు, గర్ల్స్ అయితే మాత్రం ఫాదర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. కానీ సడన్గా ఎందుకు వీళ్ళలో ఇలాంటి మార్పు వచ్చేసింది, మోసం చేసి రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు. ఒకవేళ థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ వైపుగా అయినా అయ్యుండొచ్చు, ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ వైజ్గా అయినా మిమ్మల్ని మోసం చేసి రిలేషన్షిప్ పట్ల ఇలా వెళ్ళిపోయారు, చెప్పా చేయకుండా వెళ్ళిపోయారు అన్న కన్ఫ్యూజన్ మీలో ఉంది. ఈ రిలేషన్షిప్ పట్ల నాకు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ వైజ్గా నాకు ప్రేమ అనేది ఇస్తే బాగుండు, ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లోకి వచ్చి నాకు ఇంకేమీ అవసరం లేదు. ఒకవేళ ఈ పర్సన్ వచ్చినా సరే ఫస్ట్లో స్టార్టింగ్లో మీ వైజ్గా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఈ పర్సన్ వైజ్గా మీ మీద, అంటే వాళ్ళు ఏదైతే ప్రేమను చూపించారో అదే ప్రేమని మీరు ఎట్ ప్రెజెంట్ కోరుకుంటున్నారు. ఓకే, ఫాదర్ లాగా ట్రీట్ చేయటం, మదర్ లాగా ట్రీట్ చేయటం అది కోరుకుంటున్నారు, మీరు ఆ ప్రేమని కోరుకుంటున్నారు, ఆ బంధాన్ని కోరుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే
ఈ కొన్ని రోజుల తర్వాత మారిపోయారు కదా! అప్పటి నుంచి మీకు కూడా ఈ పర్సన్ ఇలా అయిపోయారేంటి? ఇలా ఎందుకు చేస్తున్నారు? అన్న కన్‌ఫ్యూజన్ మీలో ఏర్పడిపోయిందనమాట. ఇప్పుడు మీకు కావాల్సింది అది. ఆ ప్రేమ కావాలి, ఆ బంధం కావాలి, ఆ కేరింగ్ కావాలి ఇప్పుడు మీకు. మీరైతే ఈ ఈ పర్సన్ వైజ్‌గా చెప్పాను కదా! స్ట్రక్ అయిపోయారు. మీకేమీ అర్థం కావట్లేదు. మీ వైపుగా ఈ రిలేషన్‌షిప్ పట్ల నేను మాత్రం స్టెప్ తీసుకోను. ఏ పర్సన్‌ని నా లైఫ్‌లోకి రానివ్వను. ఈ పర్సన్ నాకు చేసిన మోసం, నాకు చేసిన గాయం చాలు. ఇంకా వేరే పర్సన్‌ని నేను నా లైఫ్‌లోకి నేను రానివ్వను. ఇంతవరకి జరిగింది చాలు. ఇంతవరకి నేను పడిన బాధ చాలు. ఇక ఎలాంటి పర్సన్ నా లైఫ్‌లోకి అక్కర్లేదు. నేను వీళ్ళ వైస్‌గా కూడా నేను ఏ స్టెప్ తీసుకోను. వస్తే ఓకే. లేకపోతే అసలు నేను ఎలాంటి స్టెప్ నేను తీసుకోను. ఈ రిలేషన్‌షిప్ ఎట్లయినా సరే నేను ఎలాంటి స్టెప్ తీసుకోను. వాళ్ళొస్తే ఓకే. వాళ్ళంతట వాళ్ళు వస్తే రిలేషన్‌షిప్‌లో ఓకే. లేదు అంటే ఈ రిలేషన్‌షిప్ నాకు అక్కర్లేదు. వాళ్ళు వాకవే చేసేసినా ఓకే, నాకు పర్వాలేదు. వాళ్ళంతట వాళ్ళు వస్తే ఓకే. నేను మాత్రం ఎలాంటి అంటే స్టెప్ తీసుకోను. అండ్ బయట ఇంకా ఈ పర్సన్ కాదు అనుకొని వేరే వైజ్‌గా కూడా నేను వెళ్ళను. ఎందుకంటే ఈ పర్సన్ వైజ్‌గా నేను భరించింది చాలు. నేను అనుభవించింది చాలు. నేను మోసపోయింది చాలు. ఇంకా వేరే పర్సన్ అయినా సరే ఇలాగే చేస్తారు కదా! ఇలాగే ట్రీట్ చేస్తారు కదా! అంటే ఇక్కడ మ్యారేజ్, అన్‌మ్యారేజ్, సెపరేట్ మ్యారేజ్ ఎవరైనా చూడొచ్చండి. వాళ్ళకి కూడా ఎక్కువగా వర్తిస్తుంది. కాబట్టి ఈ పర్సన్ వైజ్‌గా అయినా కాకుండా వేరే వ్యక్తి అయినా సరే నా లైఫ్‌లోకి వచ్చినా సరే ఆ పర్సన్ అయినా సరే మళ్ళీ మోసం చేయరు, మళ్ళీ గాయం చేయరు నా మనసుకి అనే గ్యారంటీ లేదు అన్న వైజ్‌గా మీరు ఒక షెల్ లాంటిది సృష్టించుకొని దాంట్లోనే ఉండిపోయారు. నేను మాత్రం ఈ రిలేషన్‌షిప్ పట్ల స్టెప్ తీసుకోను. వాళ్ళంతటికి వాళ్ళే ఈ రిలేషన్‌షిప్ పట్ల స్టెప్ తీసుకొని వస్తే ఓకే. లేదంటే నేను మాత్రం ఏ స్టెప్ తీసుకోను. మీరు హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నారు. చెప్పాను కదా! మీరైతే కన్‌ఫ్యూజన్ వస్తుంది మీకు కూడా. మీకు నిలబెట్టుకోవాలి అని ఉంది. ఎక్కడో కొద్దో గొప్ప ఈ రిలేషన్‌షిప్ పట్ల మీకు ఛాన్స్ తీసుకోవాలి అని ఉంది. కొద్దో గొప్ప ప్రేమ ఉంది ఈ పర్సన్ మీద. కానీ వీళ్ళు ఏదైతే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో, గాయపరిచారో అది మళ్ళీ సేమ్‌గా మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే చేస్తారేమో, మళ్ళీ అలాగే ట్రీట్ చేస్తారేమో. గతంలో కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత మళ్ళీ సడన్‌గా మళ్ళీ మారిపోయి చేంజెస్ వచ్చి నేనెంత ప్రేమ చూపిస్తున్నానో దానికి తగ్గట్టుగా సేమ్‌గా నాకు అదే ప్రేమని మళ్ళీ ఇవ్వలేదు. గతంలో ఈ పర్సన్ ఏదైతే మీ వైపుగా ఫస్ట్‌లో ప్రేమని ఇచ్చారో, కేరింగ్ చూపించారో, ఒక మదర్ లాగా, ఒక ఫాదర్ లాగా చూపించారో ఆ ప్రేమని కోరుకుంటున్నాను నేను ఎట్ ప్రెజెంట్. నా లైఫ్‌లో ఉన్న బాధలకి, నా లైఫ్‌లో ఉన్న సమస్యలకి నేను ఇప్పుడు అది కోరుకుంటున్నాను. కానీ నేను మాత్రం స్టెప్ తీసుకోను. వాళ్ళంతటికి వాళ్ళు వస్తే ఓకే రిలేషన్‌షిప్ పట్ల. నేను హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నాను. నేను మాత్రం స్టెప్ తీసుకోను అన్న వైస్‌గానే మీరు ఆలోచిస్తున్నారనమాట. ఓకేనా? హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నారు. నేను మాత్రం ఏమి చేయలేను ఈ రిలేషన్‌షిప్ పట్ల. మీకు గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది ఈ రిలేషన్‌షిప్ పట్ల. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. వీళ్ళు కావాలి అని అనిపిస్తుంది. చెప్పాను కదా! కొద్దో గొప్పో మీకు కూడా ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది. ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ అయినా కావాలి అని అనుకుంటున్నారు. మీరు చెప్పాను కదా! మీరు మ్యారేజ్ చేసుకొని ఒకవైపుగా ఒకవేళ మ్యారేజ్ అయినా సరే ఈ పర్సన్‌తో ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ అయినా కావాలి అనుకుంటున్నారు. అంటే ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకునేలాగా, ఒకళ్ళ బాధలు ఒకళ్ళు ఆలోచించుకునేలాగా అండ్ మీ వైపుగా కేరింగ్ తీసుకునేలాగా, మిమ్మల్ని ధైర్యంగా ముందుకి పంపించేలాగా కావాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ రిలేషన్‌షిప్ పట్ల. ఓకే. ఇక్కడే మీకైతే మీరు ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ అయినా కావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ వైస్‌గా. చెప్పాను కదా! మీరు గతంలో భరించిన బాధ, పెయిన్ వీళ్ళు ఏదైతే బ్రేక్ చేసి రిలేషన్‌షిప్ వైపుగా వెళ్ళిపోయారో దానికి మీరు చాలా బాధపడుతున్నారు. కానీ మీకు సడన్‌గా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఏం చేయాలి అర్థం కావట్లేదు. రోజు రోజుకి టైం అనేది గడిచిపోతుంది. అండ్ ఈ చక్రం అనేది ఒకటి ఉంటుంది కదా! కాలచక్రం అనేది ఒకటి ఉంటుంది కదా! ఎప్పటికైనా నా సమస్యకి మార్గం అనేది దొరుకుతుంది. వీళ్ళు ఒక ఛాన్స్ అనేది తీసుకుంటారు అన్న వైజ్‌గానే మీరు వీళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారనమాట. ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే రోజు రోజుకి అంటే మీరు ఎంత ఎదురు చూస్తున్నారో దానికి
100 రెట్లు ఎక్కువగా పెయినే ఇస్తున్నారు, కానీ ఈ రిలేషన్షిప్ పట్ల ఛాన్స్ మాత్రం తీసుకోవట్లేదు. నేనేం చేయాలి ఈ రిలేషన్షిప్ పట్ల? నాకే ఎందుకు ఇలా అవుతుంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఏం చేశాను? ఎవరికి ఏం చేశాను? ఏ పాపం చేశానని నన్ను ఈ పర్సన్ ఇలా ఎంత బాధ పెడుతున్నారు, ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎంత గాయపరుస్తున్నారు, నన్ను మోసం చేస్తున్నారు ఈ పర్సన్ అన్న వయసుగా మీకు పెయిన్ అనుభవిస్తున్నారనమాట. నేను వాకవే చేసేయాలేమో ఈ రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు. కొంతసేపు వాకవే చేయాలి అని అనిపిస్తుంది, కొంతసేపు రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ వాళ్ళకి ఇవ్వాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే కొద్దో గొప్ప ఈ రిలేషన్షిప్ పట్ల మీకు కూడా ఇష్టం ఉంది, ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది, కాబట్టి మీరు కూడా ఒక ఛాన్స్ తీసుకుందామా అంటే మ్యారేజ్ వైజ్గా అయినా కాకపోయినా సరే ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ వైపుగా మాట్లాడాలి అని అంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే, ఒకరి బాధలు ఒకరు చెప్పుకునేలాగా ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే కావాలి అని అనిపిస్తుంది మీకు. ఓకేనా? ఇంకా మీ పర్సన్ వైజ్గా చూద్దాం. మీకు ఇక్కడ ఎంతవరకు మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అయ్యాయో మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే మీకు రెజినేట్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ మీ పర్సన్ చూస్తే మీ పర్సన్ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ కూడా ఏమీ అర్థం కావట్లేదు, గందరగోళంగా ఉంది, సమస్యలన్నీ ఒకసారి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకుంటే నేను ముందుకు వెళతాను, ఈ ఆలోచనలు అనేవి చుట్టుముట్టేస్తున్నాయి. ఏ విధంగా రిలేషన్షిప్ ముందుకు తీసుకువెళ్ళాలి? ఒకవేళ థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఒకవేళ థర్డ్ పర్సన్కి రేపటి నాడు ఈ రిలేషన్షిప్ గురించి తెలిస్తే ఆ పర్సన్ ఏ విధంగా స్టెప్ తీసుకుంటారో, అండ్ మ్యారేజ్ అయ్యుంటే మాత్రం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? ఒకవేళ వాళ్ళకి తెలిసిందంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? ఏమీ అర్థం కాక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది వీళ్ళకి. సమస్యలన్నీ ఒకసారి వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి, ఏమీ అర్థం కావట్లేదు. మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది, గజిబిజిగా ఉందన్నమాట. వాళ్ళ ఎంత గందరగోళంగా, చాలా గందరగోళంగా ఉంది వాళ్ళ లోపల. మైండ్ అంతా గందరగోళంగా ఉందన్నమాట. ఒక్కొక్కసారి స్టెప్ తీసుకుందాము అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తారు, ఒకసారి ఏమో ఇద్దరు ఫ్యామిలీల గురించి ఆలోచిస్తారు, ఒక్కొక్కసారి ఏమో పిల్లల గురించి ఆలోచిస్తారు. ఏమీ అర్థం కావట్లేదు వీళ్ళకి. మీ వైపుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ వస్తున్నాయి. ఈ రిలేషన్షిప్ గతంలో ఎండ్ అయిపోయింది, ఇప్పటికీ ఎండింగ్లోనే ఉంది, కానీ మీ వైజ్గా రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది. మీ మీద ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి వస్తున్నాయి. ఇది ఆల్రెడీ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ కదా, సడన్గా నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది, ఎందుకు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది. ఒక సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది రిలేషన్షిప్ ఎండ్ అయిపోయి కూడా, కానీ ఇప్పుడు సడన్గా మళ్ళీ ఎందుకు ఈ రిలేషన్షిప్ సడన్గా నాకు గుర్తొస్తున్నారు మీరు, ఎందుకు వస్తుంది, గుర్తొస్తున్నారు, మీ ఎనర్జీస్ వస్తున్నాయి, మీ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, మనసు అంతా తెలియని ఒక అలజడిగా ఉంది, మనసు చాలా బాధపడుతుంది. ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినప్పుడు కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారని, మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ వచ్చినప్పుడు వీళ్ళు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. నాకే ఎందుకు ఇలా అవుతుంది, గతంలో ఎండ్ చేసేసి, నాకు భారంగా ఉన్నా సరే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి, గతంలో ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, థర్డ్ పర్సన్ వైజ్గా కానివ్వండి, రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి వచ్చేసాను. అది ఇయర్స్ అయిపోయింది. ఇయర్స్ కానివ్వండి, మంత్స్ కానివ్వండి, మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి. ఎన్ని రోజులు అవుతుంది అనేది మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి. నాకు ఇక్కడ ఇయర్స్ లాగానే కనిపిస్తుంది, కొంతమందికి మంత్స్ లాగా కనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. మనసంతా అలజడిగా ఉంది, ఎటు తేల్చుకోలేకపోతున్నాను, నాకు మైండ్ అంతా అలజడిగా ఉంది. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మీ పర్సన్కి మీ లైఫ్లో మీరు బిందాస్గానే ఉన్నారు, ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు, వాళ్ళలాగే మీకు అనిపిస్తుందా లేదా అన్న కన్ఫ్యూజన్ కూడా వీళ్ళలో ఉంది. ఓకే, మీరు మీ లైఫ్లో బిందాస్గా ఉన్నారు అంటే, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే దూర దూర ప్రాంతాల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగానే ఉన్నారు,
నేనే స్ట్రగుల్ అవుతున్నాను, నేనే మనసంతా నా మనసే అలజడిగా ఉంది, నాకే ఈ రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకోవాలనిపిస్తుంది, మీరు మాత్రం మీ లైఫ్లో బిందాస్గా ఉంటున్నారు, మీ లైఫ్లో మీరు వాకవే మోడ్లో ఉంటున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు. చెప్పాను కదా, చాలా ఇయర్స్ అవుతుంది ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయి ఎండ్ అయిపోయి కూడా. ఈ రిలేషన్షిప్ పట్ల గతంలో బ్రేక్ అయిపోయింది, మీరు మీ లైఫ్లో బిందాస్గా ఉంటున్నారు, నా లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని మీ వైపుగా బ్రేక్ చేసేసి వచ్చిన తర్వాత నుంచి మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, బిందాస్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అన్న ఫీలింగ్లోనే ఉన్నారు ఈ పర్సన్. మీ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి, మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే మీ మ్యారేజ్ అయిన పర్సన్తో కానివ్వండి హ్యాపీగానే ఉన్నారు అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. రోజు రోజుకి టైం గడిచిపోతుంది. అదే చెప్పాను కదా, కాలచక్రం సేమ్గా ఆలోచిస్తున్నారు. కాలచక్రం అనేది ఒకటి ఉంటుంది, అది మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట వీళ్ళకి. అంటే వెనక్కి వచ్చేసింది. మీ వయసుగా ఆలోచనలు వస్తున్నాయి కదా, అందుకని ఈ పర్సన్ ఏంటంటే అలా ఆలోచిస్తున్నారు. ఏంటంటే గతంలో బ్రేక్ అయిపోయింది రిలేషన్షిప్, కానీ మళ్ళీ సడన్గా మళ్ళీ రివర్స్లో వచ్చేసిందంటే అర్థం ఏంటి? ఇదేదో సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ లాగా ఫీల్ అవుతున్నారు. అండ్ కాలచక్రం అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, ముందుకు వెళ్ళట్లేదు. ఓకే, బ్రేక్ అయిపోతే అయిపోయింది రిలేషన్షిప్. మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, నా లైఫ్లో నేను ఉంటున్నాను. మళ్ళీ సడన్గా మీరు గుర్తు రావడం ఏంటి? మళ్ళీ రిలేషన్షిప్ మళ్ళీ బ్యాక్ చేయాలి అంటే రీబోత్ చేయాలి అనిపించడం ఏంటి? మళ్ళీ కాలచక్రం అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. మనసంతా అలజడిగా ఉంది. ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? మీ వైపుగా ఆలోచనలు ఎమోషన్స్ వచ్చినప్పుడు ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారనమాట. ఓకేనా, చాలా బాధపడుతున్నారు అండ్ తట్టుకోలేకపోతున్నారు ఈ పర్సన్. చెప్పాను కదా, రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. సడన్గా మీ వైపుగా ఆలోచనలు వచ్చినప్పుడు ఈ రిలేషన్షిప్ పట్ల రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది. మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవాలి, గతంలో ఉన్నట్టు మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలి. మళ్ళీ రిలేషన్షిప్ పట్ల మీకు ఒక సారీ అయినా చెప్పి, గతంలో చేయకుండా రిలేషన్షిప్ని ఎండ్ చేసేసినందుకు ఒక సారీ చెప్పైనా సరే ఈ రిలేషన్షిప్ని రీబోత్ చేయాలి అనిపిస్తుంది. గతంలో ఏదైతే మీ వైపుగా మీరు ఎక్కువగా ప్రేమ చూపించారు, వీళ్ళైతే ఏదైతే ప్రేమని చూపించకుండా పట్టించుకోకుండా ఉన్నారో అలా కాకుండా ఇప్పుడు సేమ్గా అలాగే మీకు ప్రేమని ఇవ్వాలి. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని రీబోత్ చేసి మీ వైపుగా ప్రేమని ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. చెప్పాను కదా, గతంలో ఏదైతే మీకు ఈ పర్సన్ మీ వైజ్గా మదర్ లాగా కానివ్వండి, ఫాదర్ లాగా కానివ్వండి చూసుకున్నారో, అలాగే ఫస్ట్లో మీ జర్నీ స్టార్ట్ అయిన ఫస్ట్లో ఎలా అయితే చూసుకున్నారో మిమ్మల్ని మళ్ళీ అలా చూసుకోవాలి రిలేషన్షిప్ రీబోత్ చేసి అన్న ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయి. కానీ నేను అలా చేయగలుగుతానా, మళ్ళీ చేస్తానా చేయనా, మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ కూడా వీళ్ళలో ఉంది. ఎందుకంటే ఈ రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ గతంలో కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు మీ ఇద్దరి మధ్యన, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉంటుందేమో అన్న ఆలోచన కూడా వీళ్ళలో ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ ఉంది కదా, లేదా థర్డ్ పర్సన్ అయితే రాలేదు, చూద్దాం ఇంకా వస్తాయి. ఇంకా 2 కార్డ్స్ ఇంకా 3 కార్డ్స్ తీయాలి కదా, చూద్దాం. అయితే ఇక్కడ నేను మళ్ళీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ మళ్ళీ ఇవ్వగలుగుతానా లేదా? గతంలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇద్దరి మధ్యన మీ మధ్యన ఉంది, వీళ్ళ మధ్య మాత్రం ఈక్వల్గా గివ్ అండ్ టేక్ అనేది లేదు, ఈక్వల్గా ప్రేమ అనేది లేదు. మీరైతే ప్రేమని ఇచ్చారు, నేను అది తీసుకున్నాను, కానీ నేనైతే మీకు ప్రేమను ఇవ్వలేదు, ప్రేమను చూపించలేదు, కేరింగ్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు అలా తీసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ మళ్ళీ సడన్గా అలా ఇవ్వగలుగుతానా లేదా రిలేషన్షిప్ పట్ల రీబోత్ చేసిన తర్వాత అన్న కన్ఫ్యూజన్ కూడా వీళ్ళల్లో ఉంది. చెప్పాను, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు ఇక్కడ. కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ వైజ్గా నేను ఎలా స్టెప్ తీసుకోవాలి? థర్డ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చండి, థర్డ్ పర్సన్ ఫ్యామిలీ ఉండొచ్చు. థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అంటే వాళ్ళిద్దరికీ పిల్లలు, థర్డ్ పర్సన్ వైజ్గా వాళ్ళిద్దరికీ పిల్లలు ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు నేను ఈక్వల్గా సమానంగా ప్రేమని ఎలా ఇవ్వగలుగుతాను అన్న ఆలోచన కూడా వీళ్ళలో వస్తుంది. అలా ప్రేమని ఇవ్వాలి అని అనిపిస్తుంది, ఈక్వల్గా ఇవ్వాలి అని అనిపిస్తుంది, కానీ పిల్లలు ఉన్నారు కదా, అలా ఇద్దరికి సేమ్గా ఈక్వల్గా ప్రేమని ఇవ్వగలుగుతానా లేదా అన్న ఆలోచన ఉంది. అంటే మీ వైజ్గా ప్రేమని ఇవ్వగలుగుతానా లేదా, వాళ్ళ వైజ్గా ప్రేమని ఇవ్వగలుగుతానా లేదా, ఏదో ఒకళ్ళ వైపే నేను ప్రేమని ఇవ్వగలుగుతాను, ఇద్దరి వైపుగా ప్రేమని ఇవ్వలేను ఏమో, బహుశా రేపటి నాడు కొన్ని రోజులు ఇచ్చి తర్వాత మళ్ళీ ఇదే నడుస్తుందేమో అన్న ఆలోచన కూడా వీళ్ళలో ఉంది. ఓకేనా, అన్ని వయసులుగా చుట్టేసినట్టుగా ఉంది వీళ్ళకి. ఫస్టే కన్ఫ్యూజన్ వచ్చేసింది, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని వయసులుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
అన్ని వయసులుగా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, రేపు ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసినా సరే రిలేషన్షిప్ పట్ల ఇలాంటి రిలేషన్లోకి వెళ్ళావేంటి. వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయితే మాత్రం వీళ్ళ పిల్లలు, ఈ పర్సన్ వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే మాత్రం వీళ్ళని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు అన్న ఆలోచన వీళ్ళల్లో స్టార్ట్ అయ్యింది ప్రజెంట్. ఈ రిలేషన్షిప్లో ఎలా నువ్వు ఇలాంటి రిలేషన్షిప్లోకి ఎందుకు వెళ్ళావు, ఎందుకు చేసావు, రేపటి నాడు ప్రశ్న వేస్తారు. దానికి నేను ఏం సమాధానం చెప్పాలి, ఎలా నేను ముందుకు వెళ్ళగలుగుతాను లైఫ్లో రేపటి నాడు తెలిస్తే అన్న ఆలోచన కూడా వీళ్ళల్లో ఉంది. ఓకేనా. థర్డ్ పర్సన్ వచ్చారు. ఎవరికైతే ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా అచ్చంగా సేమ్ పిల్లలు లేకుండా థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ వైజ్గా చెప్తున్నానండి. వాళ్ళకు కూడా ఇదే కన్ఫ్యూజన్గా ఉంది. నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, నేను సేమ్గా ఇద్దరికి ఈక్వల్గా నేను ప్రేమని పంచుతానా లేదా, ప్రేమని పంచగలుగుతానా లేదా, రేపటి నాడు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా సరే రేపటి రోజు పిల్లలు పుడతారు. వాళ్ళు పెరిగే కొద్దీ రిలేషన్షిప్ పట్ల సమానంగా అనేది ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే పిల్లల వైజ్గా మీ వైజ్గా ప్రేమని ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ఆ థర్డ్ పర్సన్ వైపు పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మళ్ళీ ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేస్తారు, మళ్ళీ మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది అని కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఒకవేళ థర్డ్ పర్సన్ వైజ్గా పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం అలా ఆలోచిస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళు ఏంటంటే ఆ రిలేషన్షిప్ పట్ల రేపటి నాడు పిల్లలు పుడితే వాళ్ళ వైజ్గా, ఎందుకంటే ఇది ఫ్యామిలీ కదా, మ్యారేజ్ చేసుకున్నారు కదా, పిల్లలు లేరు అని అందరూ అడుగుతూ ఉంటారు. వాళ్ళ వైపు ఫ్యామిలీ మెంబర్స్ అయినా అడుగుతారు, వీళ్ళ వైపు ఫ్యామిలీ మెంబర్స్ అయినా అడుగుతారు. కాబట్టి రేపటి రోజు మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి పిల్లలు పుడితే రేపటి రోజు ఈ విషయాలు ఏమన్నా బయటికి వస్తే, మీ వయసుగా బయటికి వస్తే అదొక ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ పిల్లలు పుట్టినా సరే రేపటి రోజు వాళ్ళ వైపు ఎక్కువగా ప్రేమ వెళుతుంది, మీ వైపుగా తక్కువగా ప్రేమ వస్తుంది. అప్పుడు మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది. అప్పుడు మళ్ళీ గతంలో చేసినట్టు మోసం అవుతుంది. అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండదు కదా అన్న ఆలోచన కూడా ఈ పర్సన్ వైజ్గా ఆలోచిస్తున్నారు. దానివల్ల కూడా వీళ్ళకి మైండ్ అంతా ఒకటే డిప్రెషన్ లాగా అనిపించటం, ఒకటే అలజడిలాగా ఉండటం, మనసంతా అలజడిగా, మైండ్ అంతా అలజడిగా, కన్ఫ్యూజన్, ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వీళ్ళకి మీరు ముఖ్యమే, థర్డ్ పర్సన్ కూడా ముఖ్యమే. ఎందుకంటే మోసం అయిపోతుంది కదా, మళ్ళీ వాళ్ళ వైపు మళ్ళీ ప్రేమ సడన్గా వాళ్ళ వైపు వెళ్ళిపోయిందంటే మళ్ళీ మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది కదా. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎటూ తేల్చుకోలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్ పట్ల, నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ వైపుగా సడన్గా రిలేషన్షిప్ పట్ల రివోట్ చేయాలి అని అనిపిస్తుంది. సడన్గా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నాను. మీ వైజ్గా ఫీలింగ్స్, ఎమోషన్స్ వస్తున్నాయి. గతంలో ఎండ్ అయిపోయింది, ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది రిలేషన్షిప్, కానీ సడన్గా మీ వైపుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ వస్తున్నాయి. ఇది ఏంటి అసలు, ఇది ఎలా సాధ్యం అవుతుంది? నా లైఫ్లో నేను వచ్చేసాను కదా, ఓకే బ్రేక్ అయిపోయింది, ఓకే బాధపడుతూ అయినా సరే, భారంగా అయినా సరే రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి నేను వచ్చేసాను. మీ లైఫ్లో మీరు ఉన్నారు, నా లైఫ్లో నేనున్నాను. సడన్గా మీరు ఎందుకు గుర్తొస్తున్నారు నాకు అన్న ఆలోచన, మనసంతా అలజడిగా ఉండటం. గతంలో కూడా నేను ఇలా మోసం చేసి వచ్చేసాను, కానీ ఇప్పుడు మళ్ళీ అలా మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అదొక రిగ్రెట్ ఫీలింగ్లా ఉంది వీళ్ళకి. మళ్ళీ అలా మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఇద్దరికి సేమ్గా ప్రేమని పంచేటట్లయితేనే రిలేషన్షిప్లోకి రివోట్ చేయాలి, లేకపోతే వాకవే చేయాల్సింది అన్న ఆలోచన వీళ్ళు చేస్తున్నారనమాట. నైట్ టైం నిద్ర పట్టట్లేదండి వీళ్ళకి. ఓకేనా. ఆ ఆలోచనలు చుట్టేసినప్పుడు, సడన్గా మీరు గుర్తొచ్చినప్పుడు నైట్ టైం ఎక్కువగా కూర్చొని ఏడుస్తున్నారు. అసలు ఏడుపు ఒకటే తక్కువ వీళ్ళకి, బాగా ఏడుస్తున్నారు, బాగా ఫీల్ అవుతున్నారు, బాగా ఏడుస్తున్నారు. మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ వచ్చినప్పుడు ఇది ఇయర్స్ అయిపోయినాయి, మంత్స్ అయిపోయినాయి, సడన్గా మీరు ఎందుకు గుర్తొస్తున్నారు, సడన్గా మీ వైపుగా ఆలోచనలు వస్తున్నాయి. ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఎలాంటి వర్క్ చేసుకుంటున్నా సరే, ఈ పర్సన్ ఏ వర్క్ చేసుకుంటున్నా సరే, లేకపోతే హౌస్ వైఫ్స్ అయినా సరే, లేకపోతే
వర్క్ చేసుకునే వాళ్ళైనా సరే, బాయ్స్ అయ్యి ఉండొచ్చు, గర్ల్స్ అయ్యి ఉండొచ్చు, ఎవరైనా చెప్పాను కదా, ఎవరైనా చూడొచ్చు. మీ జెండర్ని బట్టి తీసుకోండి అని చెప్పాను కదా. సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్, ఫ్యామిలీ మెంబర్స్, లవర్స్ ఎవరైనా చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ ఫ్యామిలీ, ఒకవేళ ఫ్యామిలీ చూస్తుంటే మాత్రం మ్యారేజ్ కార్డ్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ బాండ్ అని తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ బాండ్ తీసుకోవాలి. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూ ఉంటే, ఫ్రెండ్స్ చూస్తూ ఉంటే స్ట్రాంగ్ బాండ్గా తీసుకోవాలన్నమాట. ఓకేనా? అలా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మాత్రం మీ వైజ్గా అయితే వాళ్ళు ఆలోచన అనేవి వస్తున్నాయి వీళ్ళకి. ఏదైనా చిన్న గొడవలు అయ్యి ఉండొచ్చు, పెద్ద గొడవలు అయ్యి ఉండొచ్చు, సడన్గా మీరు గుర్తొస్తున్నారు వాళ్ళకి, అలా తీసుకోండి. ఓకేనా? అలా గుర్తు రావటం, మీరు గతంలో వీళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, చాలా బాధపడ్డారు, చాలా పెయిన్ అనుభవించారు. మీ మనసును అనేది నేను ముక్కలుగా చేసేసి రిలేషన్షిప్ అట్లా ఎండ్ చేసేసాను. దానివల్ల ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీరు రిలేషన్షిప్లోకి ఒకవేళ వచ్చినా సరే రాణిస్తారా లేదా అన్న ఆలోచన కూడా వీళ్ళు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీరు గతంలో పడిన బాధని వీళ్ళు చూడకుండానే రిలేషన్షిప్లో ఎండ్ చేసేసారు. వీళ్ళు ఏమైపోతే నాకేంటి అన్నట్లుగా వీళ్ళు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు. కానీ ఇప్పుడు ఏంటంటే సడన్గా మీరు గుర్తొచ్చినప్పుడు మీ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు వీళ్ళు. గతంలో నేను వాకవే చేసేటప్పుడు ఏమి చెప్పకుండా మోసం చేసి వచ్చేసాను, అప్పుడు మీ మనసు ఎంత విరిగిపోయిందో, ఎంత బాధపడి ఉంటారో, లైఫ్ అనేది ఎంత బాధతో లీడ్ చేసి ఉంటారు. ఓకేనా? ఇయర్స్ అయిన వాళ్ళు ఎంత బాధతో లీడ్ చేస్తుంటారు ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసిన తర్వాత, నేను ఎండ్ చేసేసిన తర్వాత, బ్రేక్ అయిపోయిన తర్వాత మీ మనసు ఎంత బ్రేక్ అయిపోయి ఉంటుందో అన్న దానికి ఈ పర్సన్కి రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. దానికి ఇంకా ఎక్కువగా పెయిన్ అనుభవిస్తున్నారు పెయిన్. అప్పుడు పర్సన్ ఏమైపోతారో, ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేస్తే, బ్రేక్ చేసుకుంటే ఏమైపోతారో, ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఏం చేస్తారో అన్న ఆలోచన లేకుండా వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? అంతా అయిపోయినాక చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు చూసారా, అలా అన్నమాట. ఇప్పుడు రిగ్రెట్ ఫీలింగ్ ఉంటే ఏం ప్రయోజనం? ఇప్పుడు అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయినా అయ్యుండొచ్చు, బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ. మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు. కానీ సడన్గా మీరు గుర్తొచ్చినప్పుడు అప్పుడు అంత బాధపడ్డారు కదా. నేను ఇంత బాధ పెట్టానా, వీళ్ళు నా వల్ల ఎంత బాధపడి ఉంటారు, మీరు బాధపడ్డారన్న విషయం వీళ్ళకి గుర్తొచ్చిన ప్రతిసారి వీళ్ళ మనసు ముక్కలైపోతుంది. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, మీరు బాధపడ్డారు నా వల్ల అన్న మీ వైజ్గా ఆలోచనలు వచ్చినప్పుడు వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ఓకేనా? ఇలా ఉందండి. ఓకే, ఈరోజు నాకు మీ ఎనర్జీస్ చాలా బాధగా వచ్చాయి. ఈ పర్సన్ మీ వయసుగా ఎవరో కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. ఓకే, అయితే బాధపడకండి. ఓకే, ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కోసం వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద ఇస్తున్నాను. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు పర్సనల్ రీడింగ్స్కి ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ కానీ కాల్స్ కానీ చేయొచ్చు. అండ్ మామూలు కాల్స్ రావండి, దానికి వాట్సాప్లోనే పనిచేస్తుంది. వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ పనిచేస్తుంది. కాబట్టి మీరు దానికి మెసేజ్ చేయొచ్చు. ఇంకా పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇలాగే ఉన్నారా, సేమ్గా ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అండ్ ఇక్కడ పర్సన్ గురించే కాదు, జాబ్స్ గురించి, కెరీర్ గురించి, ఇంకా ఫ్యామిలీ గురించి, ఇంకా ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది, మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అయ్యాయి అనేది మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అయ్యాయో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజినేట్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే పర్సనల్ రీడింగ్లో వేరేలా వస్తాయి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ అందరి ఫీలింగ్స్, అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరూ చాలామంది చూస్తూ ఉంటారు, అందరి ఫీలింగ్స్ కనెక్ట్ అవుతాయి కాబట్టి పర్సనల్ రీడింగ్స్లో వేరేలా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి.
ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తున్నారే కానీ వీడియోస్ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఏంటంటే ఇంకా మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి. నేను ఇంకా వీడియోస్ చేసినప్పుడు మీ గురించి ఇంకా చెప్పగలుగుతాను అన్నమాట. మీ పార్ట్నర్స్ గురించి, మీ గురించి ఇంకా చెప్పగలుగుతాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే కొత్త వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడన్నా లైవ్ పెట్టినప్పుడు లైవ్ నోటిఫికేషన్ కూడా వస్తుందన్నమాట. ఓకేనా? ఓకే అండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అనేవి పూర్తిగా చూడండి. సగం సగం చూసి మేడం 100 రూపాయలకి అసలు నాకు ఏం అర్థం కాదు. అసలు అర్థం కాదు నాకు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కాదు. వీడియోస్ పూర్తిగా చూడకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టి 100 రూపాయలకి ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ చెప్పండి అని నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. 4 క్వశ్చన్స్కి 500 అని చెప్పాను. అంటే ఏంటి అర్థం? ప్యాకేజ్ లాగానే కదా అర్థం. మీరు ఒక క్వశ్చన్ అడగండి, 2 క్వశ్చన్లు అడగండి, 3 క్వశ్చన్లు అడగండి, 500 అని చెప్పాను కదా. మళ్ళీ మీరు అలా అడుగుతుంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను సోది చెప్తున్నానా? సోదోళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక 50 ఇచ్చి 100 ఇచ్చి 2 క్వశ్చన్లు చెప్పమ్మా, 3 క్వశ్చన్లు చెప్పమ్మా, ఇంకా చెప్పమ్మా అన్నట్టు అడిగినట్టుంది నాకు అలాగే అనిపించింది. నేను సోది చెప్తున్నానా ఏంటి? 1-2 క్వశ్చన్లకి 50 రూపాయలు ఇస్తాను మేడం అని చెప్తున్నారు. 100 రూపాయలు ఇస్తానని చెప్పారు ఎవరో వీడియో వాట్సాప్ మెసేజ్ పెట్టి. నాకేం అర్థం కాలేదు. నేను చెప్పాను, ఒక క్వశ్చన్ అడగండి, 2 క్వశ్చన్లు అడగండి, మీరు 3 క్వశ్చన్లు అడగండి, 500. 4 క్వశ్చన్స్ దాటిన తర్వాత మళ్ళీ 500 తీసుకుంటాను. ఫుల్ రీడింగ్ అయితే 1500 అని చెప్పాను. ఓకే, లీవ్ ఇట్. మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.